భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నర్సాపురం జేసికిలే కాన్వెంట్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భవానీ అయ్యప్ప మాలదారులు ఆందోళన. విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు. కల్లూరులోని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత మహారాజు ఆలయంలో దత్తాత్రేయుని జయంతి వేడుకలు. నర్సంపేట పట్టణంలో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి డౌన్ అంటూ బీజేపీ నాయకుల నిరసన. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, సభ నిర్వహణ తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి గారివి గాలి మాటలు నీటి మూటలు లాగా కనిపిస్తున్నది. మెడికల్ కాలేజ్ శంకుస్థాపన జరిగింది, అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి, మిగతా పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు, కనబడటలేవు. శంకుస్థాపన కార్యక్రమంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరూ కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది. అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ఎవరూ పాల్గొనరు అని అన్నారు. సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు పత్రికల వార్తలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ గత 4 రోజుల క్రితం 30వ తేదీన ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల నుంచి ఓటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభకు రావడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతం అంటే మన నియోజకవర్గంలో 171 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు అంటే ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి సభకు రావడానికి వీలు లేదు, అనుమతి లేదు. అంతా ఇంత శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క మాటలు చూస్తే విడ్డూరం అనిపిస్తుంది. నేనే చెప్పినాం, మెడికల్ కాలేజ్ శంకుస్థాపన జరిగింది, అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి, మిగతా చాంతాడంతా చదివినటువంటి పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. శంకుస్థాపన కార్యక్రమంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరు కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది. అంటే అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధిత డిపార్ట్మెంట్ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ఎవ్వరు పాల్గొనకూడదు అని ఎన్నికల కమిషన్ చెప్పింది. శంకుస్థాపన కార్యక్రమాలలో ఏ స్థాయి అధికారులు కూడా పాల్గొనరు, ఎవరు కూడా. సభకు గ్రామ పంచాయతీ ఎలక్టోరల్ లిస్టులో ఉండబడిన ఓటర్లు ఎవరు కూడా ఆ సభకు రావడానికి లేదు, తరలించొద్దని చెప్పింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు అభ్యర్థులు కూడా ఈ సభకు
పార్టిసిపేట్ చేయడానికి లేదు, చేస్తే వారు అనర్హులు అవుతారని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. కెమెరాకు చిక్కినా వీడియోలకు చిక్కినా వాళ్ళు అనర్హులు అని చెప్పి చెప్పింది. మరి సభ ఎవరితో నిర్వహిస్తున్నారు? అదే శంకుస్థాపనలకు వచ్చే ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించే అధికారులు ఎవరు? ఆ కాగితాలకు ఉన్నటువంటి శాంటిటీ, విలువ, నిబద్ధత, గ్యారంటీ ఎవరు? గాలి మాటలు, నీటి మూటలు. ఈ నియోజకవర్గానికి సంబంధించి నిన్ననే మేము అడిగినాం, దయచేసి అభివృద్ధి గొడ్డలి కాటు లెక్కనే ఆగిపోయింది. 2 సంవత్సరాల నుంచి ఇటు పుల్ల అటు కదలలేదు, తట్టెడు మట్టి తీయలేదు. అన్నింటిపైన సమీక్ష చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. ముఖ్యమంత్రి గారి పర్యటనను మేము వెల్కమ్ చేస్తూ. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి డౌన్ అంటూ బీజేపీ నాయకుల నిరసన. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. దివ్యాంగులు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ సివిల్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అఖిల, ఎస్పీ సంకీర్త్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తోందని తెలిపారు. సదరన్ సర్టిఫికేట్లు జారీతో పాటు భవిత కేంద్రాల ద్వారా విద్యా నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో దివ్యాంగులు అద్భుత ప్రతిభ కనబర్చారని ప్రశంసిస్తూ శాఖల ద్వారా అందుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. మీ అభివృద్ధి అంటే సమాజ అభివృద్ధి అని జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. మన ఇక్కడ నేను కూడా మొన్న మీ స్పోర్ట్స్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను, నేను చూశాను. సో మీ అందరు అక్కడ చెస్, క్యారమ్ బోర్డ్, జావెలిన్ త్రో, 100 మీటర్స్ రేస్, షార్ట్ పుట్ అన్నీ చాలా మంచి మీరు ఆడుతున్నారు. సో అవి ఆ రోజు చూస్తే ఇట్ ఈస్ కరెక్ట్ దట్ మీ దగ్గర దేర్ ఇస్ నో ఇన్ఎబిలిటీ అండ్ మీరు కూడా అట్ పార్ విత్ అదర్ పీపుల్ యు ఆర్ పర్ఫార్మింగ్ వెల్. సో ఇది నేను స్వయంగా చూశాను. సో అక్కడ అందరు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్తో కూడా నేను మాట్లాడాను. సో అందరు చాలా మంచి ఏమన్నా స్టోరీస్ అండ్ అన్ని స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో మన
సిమిలర్లీ మన ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు కూడా మీ అందరికీ చెప్పారు దట్ హెచ్ఎంఆర్డిఎస్ నేను చెప్తా ఉంటాను దట్స్ కలర్ఫుల్ గ్యాదరింగ్ అని అండ్ టుడే ఈజ్ ఆల్సో ఎ వెరీ కలర్ఫుల్ గ్యాదరింగ్ సో ఎవ్రీ ఇయర్ 3rd December ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ disabilities. So it's not just a calendar day and it's a reminder for us where every person regardless of their abilities are respected and empowered. So disability anedi inability కాదండి. I saw people కాలు చేతులు లేకపోతే కాలుతో డ్రా చేస్తూ ఉంటారు, చేతులు కాలు రెండు లేకపోతే నోటితో డ్రా చేస్తూ ఉంటారు. సో ద బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. సో అప్పుడప్పుడు ఇట్ సీమ్స్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. వీ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆల్సో గివ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది డిసేబుల్డ్ పర్సన్స్. జిల్లా కోర్టు ఉంటుందండి ఇక్కడ. జిల్లా కోర్టులో దెర్ ఇస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. మీ పైన ఏమైనా కేసులు ఉన్నా లేకపోతే మీరేమైనా కేసులు వేయాలనుకుంటున్నా ఐదర్ సివిల్ ఆర్ క్రిమినల్. నమస్కారం. ఆన్ ద డయాస్ ఆనరబుల్ కలెక్టర్ పాల్పల్లి and Judge Garu, Additional Collector, District Welfare Officer and other officers from the district, and all the children who are present here, and some people who are differently abled also, they are also participated, and friends from media. Good morning to all of you. I also wanted to participate. ఇలాంటి ప్రోగ్రాంలో నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది బికాజ్ ఈ డిసేబిలిటీ అనే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఇన్ మై ప్రీవియస్ పోస్టింగ్స్ ఆల్సో నేను ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు కూడా సో ఐ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ జాబ్. చాలా మంచి పని చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద. సో వెన్ ఐ వర్క్డ్ విత్ ద హానరబుల్ గవర్నర్, సో ఐ ఇంటరాక్టెడ్ విత్ సమ్ ఆర్గనైజేషన్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఆదిత్య మెహతా అని ఒక ఫౌండేషన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రిమోట్ ఏరియాస్ నుంచి ఎవరైతే డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళలో ఉండే టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. కొంతమంది సైక్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది బ్యాడ్మింటన్ కాంపిటీషన్లో, కొంతమంది టేబుల్ టెన్నిస్లో, కొంతమంది అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దే ఆర్ రియల్లీ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఇదే కాకుండా ఐ సీన్ వన్ మోర్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్కి ఎవరైతే హెడ్ ఉన్నారో దట్ లేడీ ఈజ్ ఆల్సో ఏ డిసేబుల్డ్ లేడీ. తనేం చేస్తుందంటే పిల్లలలో తను రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అది ఒక కల్చరల్ ఇన్స్టిట్యూట్. పిల్లలకు ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, కొంతమందికి సింగింగ్ టాలెంట్ ఉండొచ్చు. వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నిర్వాహకం. పసిపిల్లల ఇంక్యుబేటర్ వార్డులో విచ్చలవిడిగా ఎలుకల స్వైర విహారం. పసిపిల్లలు బాలింతలను రక్కి గాయపరుస్తున్న ఎలుకలు. ఇన్పేషెంట్ వార్డుల్లో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నా పట్టించుకోని సిబ్బంది. ఎలుకల బెడదతో వణికిపోతున్న పసిపిల్లల తల్లులు. గతంలో ఎలుకలు కొరకడంతో తీవ్ర అనారోగ్యం పాలైన పసిపిల్లలు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్న పేషెంట్ బంధువులు. ఈ అమ్మ ఉన్నది రాత్రి అమ్మ ఎలుకలు ఎన్ని ఉన్నాయి? ఎలుకలు బాగున్నాయి. అందులో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఏది బాధలు ఉన్నారు? అంటే తల్లులు ఉన్నారు, అన్న బిడ్డలు ఉన్నారు. చెప్పమ్మా డైరెక్ట్, ఏం లేదు. ఎలుకలు వస్తున్నాయా అమ్మ? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయా ఎలుకలు? వస్తున్నాయి, వస్తున్నాయి. ఒకసారి చెప్పు. నేను కూడా
మా బేబీని తీసుకొచ్చి ఈయన పెట్టిన నిన్న రాత్రి వార్మ్ కూలింగ్ కోసం పెడితే ఎలుకలు వస్తున్నాయా వస్తలేవా? మంచిగా చెప్పండి డైరెక్ట్. మన వాళ్ళ కోసం ఏదంతా, మన కోసం ఏదంతా. ఎలుకలు పందికొక్కలు వస్తలేవా ఇక్కడ బేబీ కింద? ఎలుకల కోసం పందికొక్కల కోసం మీద ఎక్కుతున్నాయి. వీటి మీద ఎక్కి బేబీని ఏమైనా కలిస్తే ఇదైతే లోపల ఉన్నదైతే ఘోరం. ఇదే ఎలుకల లోపల స్థావరం. ఇది దీన్ని పట్టించుకునే మానవుడు లేడు. ఇది మదర్లో ఉండేవాడు. ఇళ్ళే ఒక 100 ఎలుకలు ఉన్నాయి. ఇలా వడిదిస్తాను. ఇగో ఇళ్ళకి వెళ్ళి వచ్చుడు, లోపలికి వెళ్ళి వచ్చుడు, ఇట్లా పడి లోపల నుండి అల్లకి వెళ్ళి వచ్చుడు. ఇదంతా ఇది ఎలుకలు మన బొర్ర పిల్లలే కాటు వెళ్తారు. ఇంకా పడుతున్నారు వచ్చి తక్కువ నింద్రపోలే పల్లె. నా పేరు రమేష్. ఇది మర్రిపల్లె, మాది దుగ్గొండ మండలం, వరంగల్ జిల్లా. ఇది మా వైఫ్కి ఆపరేషన్ కోసం ఇక్కడికి వచ్చిన. ఇది ప్రసవం ఇక్కడ ఈ హాస్పిటల్ పేరు సీకేఎం. ఇది చందకాంతయ్య మెమోరియల్ హాస్పిటల్, ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మా వైఫ్ కోసము, మా వైఫ్ డెలివరీ కోసం తీసుకొచ్చిన తర్వాత 30 నవంబర్ నాడు మా వైఫ్ సిజేరియన్ అయిన తర్వాత ఇప్పుడు ఇది పేరుకే గవర్నమెంట్ హాస్పిటల్. ఏది అన్ని ఫ్రీ అని అంటారు. లోపలికి పోయిన తర్వాత ఏది హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఏది బార్బర్ కానీ, ఏది సఫాయిలు కానీ, డ్రెస్సులు మార్చేవాళ్ళు కానీ, ఊడ్చేవాళ్ళు కానీ, స్ట్రెచ్చర్ నెట్టే వాళ్ళు కానీ, ఏది ఆపరేషన్ అయిన తర్వాత బేబీని ఏది మదర్ని తీసుకొచ్చే స్ట్రెచ్చర్ నెట్టే వాళ్ళు కానీ, లోపల ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లతో పాటు ఉండే నర్సులు కానీ, ప్రతి వాళ్ళు మనీ అడుగుడే. ప్రతి వాళ్ళు మనీ తీసుకుని ఏది బేబీ వెయిట్ తక్కువ పుడితే ఏది అందులో బాక్స్లో పెడితే కూడా 200 వసూలు ఇస్తారు. ప్రతి కాడ పైసలు ఏది ఇయర్ అదమ్మా, ప్రతి వాళ్ళు 200 ఇస్తారు, 300 ఇస్తారు, 400 ఇస్తారని ప్రతి వాళ్ళ దగ్గర ఇది మనీ వసూలు చేస్తారు. అంతేకాకుండా బేబీ వెయిట్ తక్కువ పుడితే ఆరోగ్యశ్రీలో రిజిస్టర్ చేసిన తర్వాత ఇది దాని ఎదురుగా ఆరోగ్యశ్రీ నవజాత శిశువు ఎదురుగా ఉన్న ఇంక్యుబేటర్ ఏది లైటింగ్లో. భూపాల్పల్లి జిల్లా పోలీస్ కార్యాలయం 63వ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. తర్వాత హోంగార్డ్ల వాలీబాల్ క్రీడలను ఎస్పీ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ హోంగార్డ్ల కోసం నిర్వహించే ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మానసిక ఉల్లాసం, జట్టు స్ఫూర్తి, శారీరక దృఢత్వం మరియు సేవాభావం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అలాగే విధి నిర్వహణలో శ్రద్ధ, క్రమశిక్షణ, సమన్వయం పెంపుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఎస్పీ గారు అభిప్రాయపడ్డారు. అఖండ 2 సినిమా టికెట్ రేట్లు పెంచారు. ఇలా రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. ఐబొమ్మ రవి లాంటి వాళ్లను అరెస్టు చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు అని సిపిఐ నేత నారాయణ అన్నారు. సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి
ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాల ఒడిగిన చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాగండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలకు. మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతున్న భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తాం. శ్రీ గురు దత్తాత్రేయ జయంతి సందర్భంగా మహా అన్నప్రసాద కార్యక్రమం శ్రీ గురు ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆచార్య కల్పన, డాక్టర్ విష్ణు ఆచార్య భక్తులు దాతల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పేద బలహీన వర్గాలకు 5,000 మంది ప్రజలకు ఉచితంగా అన్నదాన సేవ అందించి గురుదేవుని కృపా కటాక్షాలను ఉండాలి అని అన్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దత్తాత్రేయ జయంతి హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున 2025వ సంవత్సరంలో ఈ పండుగ గురువారం డిసెంబర్ 4వ తేదీన దత్తాత్రేయుడు విష్ణు అవతారంగా భావించబడి సమాజంలో సమానత్వం, సోదర భావనకు పునాది వేశారు. ఈ దినోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో పాటు భక్తులకు ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా అన్నప్రసాద కార్యక్రమాలు దత్తాత్రేయ జయంతి ఈ కార్యక్రమంలో ఉచిత అన్నదానం చేయడం ద్వారా ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తుంది అన్నారు. చూడండి సార్, మరి కాలు కట్టుకొని కూర్చోండి రా వచ్చేస్తాం. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. మహాసంకల్పము, మహా అన్నప్రసాద వితరణ మార్గశిర పౌర్ణమి శ్రీ గురు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈ మహాసంకల్పంలో 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి మేము స్వయం పాకంగా చేసి కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి అన్నాన్ని ప్రసాదంగా మార్చి భక్తులకు నివేదించడం జరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు కనుక భక్తుడు అన్నం సేవిస్తే, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సేవిస్తే 15 రోజులు శక్తి కలిగి ఉంటాడు. అందుకని చెప్పేసి ఈ శ్రీ గురు దత్తాత్రేయ జయంతి సందర్భంగా మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ మహా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ మహాసంకల్పంలో 5,000 మందికి పైచిలుకుగా భక్తులు పాల్గొంటారు. ఈ భక్తులు పాల్గొన్న వాళ్ళందరూ కూడా నూతనీతనంగా చైతన్యంగా నింపుకొని, మనసు నిండా గురుతత్వం నింపుకొని ఇంట్లో చైతన్య రూపంగా ఉంటారు. భక్తులు అనేక సంఖ్యలో పాల్గొంటారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.